ఆన్సర్. ఇది మనం ఆల్రెడీ చేసాము. 2 power 2007 ప్లస్ 1 power 2007 ఏ పవర్ n. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఒక నంబర్ ఉంది 197000190. ఒక నంబర్ ఇచ్చాడు, యూనిట్ డిజిట్ తీసేశాడు. 197000190 ఒక నంబర్ ఇచ్చాడు. ఈ నంబర్ ఏమన్నాడు? ప్రధాన సంఖ్య అన్నాడు. ఇది ప్రధాన సంఖ్య కావాలి అని అంటే డి వాల్యూ ఎంతనో చెప్పండి. డి వాల్యూ ఎంతనో చెప్పండి. 197000190 ఇది ప్రైమ్ నంబర్ కనుక అవుతే డి వాల్యూ ఎంత? ఖచ్చితంగా డి వాల్యూ 5 కాదు. ఎందుకనంటే డి వాల్యూ గనక 5 అయి ఉంటే ఈ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది? 5తో డివైడ్ అవుతుంది. 5 తోటి డివైడ్ అవుతుంది. 5 తోటి డివైడ్ అవుతుంది. 5 తప్పించి మిగతా ఏ నంబర్లు 5 తోటి డివైడ్ అవ్వదు. రైట్, ప్రధాన సంఖ్య 5. ఇంకా మనకు ఆప్షన్లు ఏమున్నాయి? 1 3 7 9. 1 3 7 3 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 3 తోటి డివైడ్ అవ్వాలంటే ఏమై ఉండాలి? 3 తోటి డివైడ్ అయి ఉండాలంటే ఏమై ఉండాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ని సమ్ చేయండి. 1 + 9 10 17 18 సారీ 9 10 17 18 27 27 ప్లస్ 2 అన్ని అంకెల యొక్క సమ్ గనక 3 తోటి డివైడ్ అయిపోతే ఆ నంబర్ 3తో డివైడ్ అయినట్టు. ఆ నంబర్ 3తో డివైడ్ అయినట్టు. సో కనుక డి గనక 3 పెడితే 27 ప్లస్ 3 30 అనేది 3తో డివైడ్ అవుతుంది. కాబట్టి 3 గనక ఉంచితే ఆ నంబర్ 3 తోటి డివైడ్ అవుతుంది. సో లాస్ట్ ఆప్షన్ 9 గనక పెడితే 27 ప్లస్ 9 36 కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. 36 కూడా 3తో డివైడ్ అవుతుంది. 3 కాదు, 5 కాదు, 9 కాదు. మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. 1 7. ఈ రెండిట్లో ఏదో రైట్. 7 పెట్టి చూద్దాం. 7 పెట్టి చూస్తే 197, 3 0 197.